పెద్దలు గౌరవనీయులు మాజీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాల పరంపర గురించి దాన్ని కప్పిపుచ్చుతున్న కాంగ్రెసు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మరి వీరందరూ చెప్తున్న అసత్యాల గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు సోదాహరణంగా వివరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఆసీనులైన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్పర్సన్ శ్రీ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు అబ్రార్ హుసేన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఇప్పుడే ఒక వార్త వచ్చింది. మరి ఎక్సైజ్ శాఖ మంత్రి, టూరిజం శాఖ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయి అక్కడ 3 కుర్చీలు వేసుకొని కూర్చున్నారు అని చెప్పి ఇప్పుడే ఎవరో మిత్రులు చెప్పారు. అయ్యా జూపల్లి కృష్ణారావు గారు, మీకు పని లేదేమో కానీ మాకు చాలా పని ఉన్నది. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకో. మీరు ముందు సవాలు చేసి మా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పి మేమన్నీ ఆధారాలతో సిద్ధంగా ఉంటే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమందరం కూడా మీకోసం ఒక ఖరీదైన శాలువా, ఖరీదైన పుష్పగుచ్చం తీసుకొని మేమందరం కూడా మీకోసం 1000 కళ్ళతో ఉదయం 10 గంటలకు నిన్న తెలంగాణ భవన్లో వేచి చూస్తూ ఉంటే మీరు తోక ముడుచుకొని పారిపోయారు. ఇప్పుడొచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. మాకు చాలా పనులుంటాయి కృష్ణారావు గారు, మీలాగా గాల్లో దిగం, మీలాగా పని లేకుండా పని పాట లేకుండా తిరగం. భారత రాష్ట్ర సమితి అంటే ప్రతిరోజు ప్రజల కోసం ఆలోచించి ఆ ఆలోచనలను అమలు చేసే పార్టీ, ఆచరణలో పెట్టే పార్టీ. మాకు మీలాగా ఇప్పుడు మీకు సడన్గా ఓడిపోయినామన్న పరాభవం ప్రతిరోజు ప్రతిక్షణం వేధిస్తుంది. కాబట్టి ఆ పరాభవం నుంచి బయటపడడానికి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టడానికి ఇప్పుడు సడన్గా మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గుర్తుకొచ్చింది. మరి నేను కొప్పుల ఈశ్వర్ గారు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు 11 గంటలకు వస్తామంటే మీరు ఎక్కడ పోయిన మీ మంత్రులు? గన్ పార్క్ పోతారా? మరి గన్ పార్కు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని రమ్మంటే మరి హరీష్ రావు గారు మేమందరం ఇదే ట్రంక్ పెట్టెలో ఇదే బ్యాగులో మొత్తం ఆధారాలు తీసుకొని వస్తామంటే మీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ తెలంగాణ భవన్ ఎదురుగానే. ఇప్పుడు మళ్ళా లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు తెలియదు అంటున్నారు. మీరు ఎవరి చెవులైనా పూలు పెట్టచ్చు కానీ ప్రవీణ్ కుమార్ చెవిలో పూలు పెట్టలేరు. నేను హైదరాబాద్ సిటీ పోలీసులో పనిచేసిన, నేను జిల్లాల్లో పనిచేసిన. పొన్నం ప్రభాకర్ గారికి ఎవరికి తెలిసినా తెలియకపోయినా పొన్నం ప్రభాకర్కు, లక్ష్మణ్ కుమార్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి తెలుసు. ఎందుకంటే మీరిద్దరు కరీంనగర్ వాసులే. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన. నేను పనిచేసినప్పుడు మీరు ఏమేమి ఉద్యమాలు చేసిండ్రు ఏందనేది నాకు తెలుసు, మీకు తెలుసు. దాని మీద చర్చ అనవసరం. కానీ నిజానికి పోలీసులకు నిన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మీరు కాదా? మీ ముఖ్యమంత్రి కాదా? మీరు వచ్చేటప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పి వచ్చింది నిజం కాదా? సార్ మేము గన్ పార్క్ దగ్గర సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోవాలంటే భయం వేస్తున్నది, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అందుకొరకే మేము మాట మార్చి గన్ పార్క్ దగ్గరికి పోతామని చెప్పి అంతకన్నా ఒకరోజు రాత్రి మీరు ముందు చెప్పి ఇంటెలిజెన్స్ పోలీసులకు చెప్పింది వాస్తవం కాదా? మీరు నిన్న సిఎల్పి కార్యాలయం నుంచి గన్ పార్క్ దగ్గరికి ఇంటెలిజెన్స్ అధికారులతో వచ్చింది వాస్తవం కాదా? ఎప్పుడైతే హరీష్ రావు గారు ఇక్కడ గన్ పార్కుకు బయలుదేరుతున్నారు, మేమందరం కూడా ఇగో ఈ బాక్సులో ఆధారాలు తీసుకొని బయలుదేరుతున్నామనే విషయం మీకు తెలిసిన వెంటనే మీరు ఏం చేసిండ్రు? ఇంటెలిజెన్స్ వాళ్ళకు చెప్పి అక్కడి నుండి సీఎంకు చెప్పి హైదరాబాదు పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇప్పించి మీరు ఏమన్నా చేయండి కానీ
బీఆర్ఎస్ వాళ్ళను బీఆర్ఎస్ నాయకులను గన్ పార్కు రానియకుండా చూడండి. అది హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా ఇంకెవరైనా వాళ్ళని రాకుండా చూడండి. ఎందుకంటే మా దగ్గర సమాధానాలు లేవు. సో అందుకొరకే భద్రంగా మమ్మల్ని అందరినీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పంపించి మీరు గన్ పార్క్ దగ్గర మీడియాతో మాట్లాడతారా? మీరు పోలీసులకు ఏం ఆదేశాలు ఇచ్చినా మాకు తెలియదా? ఆదేశాలు లేదే ఇక్కడ పోలీసు అధికారులు అందరు వస్తారా? మీ అక్కడ వచ్చిన పోలీసు అధికారులు మాతో పనిచేయలేదా? ఎవరికి పూలు పెడుతున్నారు మీరు? పొన్నం ప్రభాకర్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు. పోనీ మమ్మల్ని కంచన్బాగ్ తీసుకొని పోయినరు. మేము కంచన్బాగ్ కూడా రమ్మన్నాం కదా. కంచన్బాగ్కు మీకోసం అక్కడ కూడా వెయిట్ చేసినాం. మీరే వచ్చిండొచ్చు, లేకపోతే మమ్మల్ని అదే పోలీసు వాహనంలో గన్ పార్క్ తీసుకురావచ్చుండొచ్చుగా. మీరెందుకు ఆ డ్రైవర్కు ఆ పోలీస్ అధికారికి కంచన్బాగ్ తీసుకుపోమని చెప్పారు? అదే వాహనంలో మమ్మల్ని గన్ పార్క్ తీసుకురావచ్చుండొచ్చు కదా. ఎవరికి చెవులలో పూలు పెడుతున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేస్తారు? నిజానికి ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇలా మల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకరు, లక్ష్మణ్ కుమార్ గారు మీరందరూ కూడా నానా తంటాలు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోటరీని కాపాడనికే. దాంట్లో మీకు కూడా వాటా ఉన్నది. కుల్లా అర్థమవుతున్నది. ఎన్ని తంటాలు పడుతున్నారు, మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నది. మళ్ళీ మీరు ఊకే హరీష్ రావు గారి మీద ఆడిపోసుకుంటున్నారు. హరీష్ రావు గారు మమ్మల్ని అవమానించారు. ఏం అవమానించండి? ఏం అవమానించండ్రు? వారు ఏ వర్గాల గురించి మాట్లాడింది నిన్న ఇదే వేదిక మీద? అంతకుముందు కూడా ఏ వర్గాల గురించి మాట్లాడిండ్రు? మీరు ఎస్సీ డిక్లరేషన్లో ఎస్సీలకు 30% ఇస్తామన్నారు, ఎస్సీలకు ఇద్దరు కలిపి 30% ఇస్తామన్నారు. ఆ వర్గాలకు కాంట్రాక్ట్లు ఇవ్వండి మాట్లాడింది ఆయన. బీసీలకు 40% ఇస్తున్నారు కామారెడ్డిలో. ఆ వర్గాల గురించే కదా మాట్లాడింది ఆయన. మిమ్మల్ని తిట్టిండా కొట్టిండా ఆయన? ప్రతిసారి లక్ష్మణ్ కుమార్ గారు నువ్వు హరీష్ రావు నువ్వు అట్లా మాట్లాడినావు మమ్మల్ని అది చేసినావు ఇది చేసినావు. ఏం చేసిండ్రండి మిమ్మల్ని లక్ష్మణ్ కుమార్ గారు? మీరు ఆయన ఏమన్నారు నిన్న? మీరు ఆ సీట్లో కూర్చొని మీరు ఏ వర్గాల నుంచి వచ్చిండ్రో ఆ వర్గాల పిల్లలకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను అన్నాడు. అది మేము అవమానించినట్ట? ఆయన కొట్టిండా తిట్టిండా? పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని తిట్టిండా కొట్టిండా? నేనేమడిగినా నిన్న మిమ్మల్ని? మీరు నన్ను తాడు బొంగరం లేని వ్యక్తి అన్నారు. నేను ఇలా అడుగుతానా, మీకు తాడు బొంగరం మీకుండుంటే మీరు ఆ ఫైల్లో సైన్ పెట్టిండ్రా లేదా అని ఆ ప్రశ్న అడిగినా నేను. ఇప్పుడు కూడా చెప్పండి, తాడు బొంగరం మీ దగ్గర ఉంది కదా, మీరు చెప్పండి మీ తాడు బొంగరంతో ఆ జీవో నెంబర్ 17 తీసుకొచ్చిన ఫైల్, జీవో నెంబర్ 17 ఫైల్లో మీరు సంతకం చేశారా సంక్షేమ శాఖ మంత్రిగా? ఇది నా ప్రశ్న. ఊకే అనవసరమైన రాద్ధాంతం వద్దు. ఇది 2000 కోట్ల 3000 కోట్ల 10,000 కోట్ల. ఒక్క క్షణం దీని మీద పాస్ బటన్ ప్రెస్ చేస్తాను నేను. ఇప్పుడు ఆపుదాం. మీరు జీవో నెంబర్ 17 తీసుకొచ్చేటప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చిండా ముఖ్యమంత్రి? అజరుద్దీన్కు తెలుసా? లక్ష్మణ్ కుమార్కు తెలుసా? ఆయన ఫైల్లో ఏం రాసిండు? ఆ నోట్ ఫైల్ తీసుకురండి కదా. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి ఉన్నదని మీకు తెలుసా? పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు ఉంటే అది మీ బీసీ వెల్ఫేర్ శాఖకు కూడా సప్లై చేస్తుందన్న విషయం మీకు తెలుసా? మరి మీరు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి అయినప్పుడు మీ సంతకం ఉండాలిగా నోట్ ఫైల్లో. బిజినెస్ రూల్స్ ప్రకారం మీకు సర్క్యులేట్ అయిందా? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఊకే అడ్డం తిడ్డం మాట్లాడడం కాదు. మీరు ఆ రోజు ఎన్ఎస్యూ లీడర్, ఆ రోజు ఎట్లా మాట్లాడుతున్నారో ఈరోజు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అప్పటికి మెచ్యూరిటీ వచ్చిందా ప్రభాకర్ గారు? అప్పుడు అదే మాటలు, ఇప్పుడు అదే మాటలు. ఏం తేడా ఉన్నది? ఇక రెండవది, ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు మేము ప్రతి పేజ్ మీద సంతకం చేసినా నేను అది ఇది అంటున్నాడు. ఓకే, సంతోషం, సంతకం చేసిండ్రు, బాగానే ఉన్నది. అసలు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది పెట్టాలని మీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరైనా విద్యార్థులు మీకు రిప్రజెంట్ చేసిండ్రా? ఎవరైనా తల్లిదండ్రులు రిప్రజెంట్ చేసిండ్రా? లేకపోతే ప్రిన్సిపల్స్ వచ్చి మీ అందరికీ సార్ దయచేసి మాకు ప్రాజెక్ట్ మానిటరింగ్ పెడితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పిండ్రా? బీసీ వెల్ఫేర్ సెక్రటరీ చెప్పిండా? మైనారిటీ సెక్రటరీ చెప్పిండా? మోడల్ స్కూల్ సెక్రటరీ చెప్పిండా? సర్వశిక్ష అభియాన్ సెక్రటరీ చెప్పిండా? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పిండా? లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందా? ఎవరు చెప్పిండ్రు? ఆ రహస్య శక్తిని మీరు దాచిపెడుతున్నారు. ఆ రహస్య శక్తి ముఖ్యమంత్రి వెనక దాక్కున్నాడు.
వాణ్ణి బయట పెడతలేరు మీరు. వాణ్ణి కాపాడడం కోసమే ఇన్ని డ్రామాలు వేస్తున్నారు. గన్ పార్క్ అంటే సోమాజిగూడ అంటే గన్ పార్క్, లేకపోతే పోలీస్ కమిషనర్. ఎందుకు ఈ డ్రామాలు? జీవో 17ను తీసుకొచ్చిన అదృశ్య శక్తి ఎవరు? ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ను మీ సంతకాలు లేకుండా పెట్టిన అదృశ్య శక్తి ఎవరు? ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ను పెట్టాలి అని ఏ బోర్డులో రిజల్యూషన్ చేశారు? ఇక్కడే కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. వారు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు, మైనారిటీకి మంత్రిగా పనిచేశారు, డిజేబుల్డ్ వెల్ఫేర్గా మంత్రిగా పనిచేశారు. వారికి కూడా అపారమైన అనుభవం ఉన్నది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ముఖ్యంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ నిర్ణయం తీసుకోవాలంటే ముందు బోర్డులో డిస్కషన్ జరగాలి. ఇవన్నీ సొసైటీలు, ఇవన్నీ కార్పొరేషన్లు. ప్రతి సొసైటీకి కార్పొరేషన్కు బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో రిజల్యూషన్ తీసుకున్నారా? ఆ బోర్డు మినిట్స్ బయట పెడతారా? మీరు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కావాలి అని బోర్డులో ఉన్న సభ్యులందరూ అడిగినరా? అడిగితే వాళ్ళు ఏం అడిగినరు, మీరు ఏం ఆన్సర్ చెప్పిండ్రు? ఆ బోర్డులో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అవి బయట పెట్టండి కదా. అవి బయట పెట్టకుండా జీవో 17 అనే సింగిల్ విండో కరప్షన్కు తీసి ఒక రాజమార్గం వేసి ఇవాళ మీరు నేను 687 కోట్లు, 1142 కోట్లు, ఊకే 1142 కోట్లు అని అంటున్నారు. ఐటమ్ వైజ్ ఎక్స్పెండిచర్ బయట పెట్టండి. లక్ష్మణ్ కుమార్ గారు, మీరు 1 సంవత్సరం అయింది మన మినిస్టర్ అయ్యి. నేను 9 సంవత్సరాలు పనిచేసిన ఆ డిపార్ట్మెంట్లో. కుటుంబాన్ని వదిలేసి, భార్యా పిల్లలను వదిలేసి అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, ఆదిలాబాద్ నుంచి హిందూపురం దాకా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 నెలలు ఇంటికి రాలేదు నేను. లక్షలాది మంది పిల్లల జీవితాలు మార్చడం కోసం 6 నెలలు ఇంటిని వదిలేసి రైల్వే స్టేషన్లల్లో లాంజులల్లో పండుకొని అక్కడనే సంతకాలు పెడుతూ, ఎక్కడ జాగ దొరికితే అక్కడనే పడుకొని సంతకాలు పెడుతూ ఈ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు మార్చడం కోసం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నువ్వు అంత అద్భుతంగా పనిచేస్తున్నావు అని చెప్పి మళ్ళీ నా ప్రభుత్వంలో కూడా నువ్వు అక్కడే పనిచేయాలని, నన్ను ఒక్కనే కాదు, షఫీల్లా గారిని, నన్ను, మల్లయ్య భట్టును, మమ్మల్ని అందరినీ మీరు నా టీంలో ఉండాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ పెట్టి పని చేయించండు. మీలా గాలి మాటలు మాట్లాడే కార్యక్రమం చేయించలే కేసీఆర్ గారు. మీరు మమ్మల్ని తాడు బొంగరం లేదా అంటున్నారు. మీరు తీయండి కదా, ఫైల్స్ చేయండి. నేను అన్ని తీసుకొస్తా, రాజీనామా పత్రం. ఎందుకు భయపడుతున్నారు? నేను రాజీనామా పత్రం అడుగు. ఇక్కడ కొప్పులేశ్వర్ గారు, ఇక్కడ మీరు రాజీనామా పత్రం అడుగుదామా? మాకు అవసరం లేదా, నువ్వు మంత్రిగానే ఉండు, ఎవరొద్దన్నారు. కానీ రాజీనామా పత్రం అని చెప్పి రాజీనామా పత్రం లేకుండా, అసలు విషయం బయట పెట్టకుండా ఏంది? ఒకసారి 680 కోట్లు, ఒకసారి 1140 కోట్లు, ఒకసారి ఇంకో కోటు. ఏమనంటే మా పిల్లలు మాఫత్లాలో బట్టలు వేసుకుంటే మీకు నష్టం అంటున్నారు. మరి ఈ 25 సంవత్సరాలు ఏ బట్టలు వేసుకుని రాళ్ళు? ఏ బట్టలు వేసుకొని ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు అయినరు? ఏ బట్టలు వేసుకొని యుద్ధ విమానాల పైలట్లు అయినరు? ఏ బట్టలు వేసుకొని అమెరికా పోయినరు? ఏ బట్టలు వేసుకొని లండన్ పోయినరు? ఏ బట్టలు వేసుకొని ఇవాళ తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో సెస్నా విమానాలు నడుపుతున్నారు మా పిల్లలు? ఏ బట్టలు వేసుకొని ఈరోజు ఏషియన్ గేమ్స్లో పథకాలు సాధించిండ్రు? ఏ బట్టలు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? మీరు ఈ చిన్న మఫత్లాల్ గారి గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి కళ వందలాది వేలాది మంది మఫత్లాలను, తెలంగాణ బిడ్డలను తయారు చేయాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. మీరు ఆస్తంతా తీసుకుపోయి ఆ మఫత్లాల్ గారి చేతిలో పెట్టిండ్రు. ఏమనంటే లక్ష్మణ్ కుమార్ గారు మాటికి ఏమంటున్నారు? మీరు పారదర్శకంగా టెండర్లు చేసినాం, పారదర్శకంగానే మఫత్లాల్కి వచ్చింది అంటున్నారు. మేమేమంటున్నామయ్యా అంటే పారదర్శకంగానే ఈ కుంభకోణం జరిగింది, చాలా పారదర్శకంగా. పారదర్శకం ఏదో నేను చెప్తా. ఇగో పారదర్శకం ఇది. మీరేం చేసిండ్రు? పారదర్శకంగానే సాల్వెన్సీ సర్టిఫికెట్ 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 40 కోట్లు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సింగిల్ ఆర్డర్ 20 కోట్లు, 50 కోట్లు, 45 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు. ఎక్కడికి తీసుకొస్తారండి? ఊర్లలో వైశ్యులు, చిన్న వాళ్ళు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 300 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొస్తారా? ఎప్పుడు 50 సంవత్సరాలు మీరు ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇంత సంపద ఈ పేద వర్గాలకు? సెక్యూరిటీ డిపాజిట్ 6 కోట్లు, 12 కోట్లు ఎక్కడికి తీసుకొస్తారు?
మీరు పారదర్శకంగానే జరుగుతుంది. పారదర్శకంగా మీరు ఏం చేసిండ్రు తెలుసా? పారదర్శకంగా పార్క్ హయత్ హోటల్లో కూర్చొని మంచిగా బిర్యానీలు తాగుకుంటా బిర్యానీలు తినుకుంటా మీరు ఏం చేసిండ్రు? పారదర్శకంగా పేద వర్గాలు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా చూసిండ్రు. ఇది మీ పారదర్శకం యొక్క ప్రతిఫలం. ప్రతిసారి కొప్పులే ఎవరిగిన లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు, నేను దళిత బిడ్డను. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, ఈ కథలు బంద్ చేయండి. మేము ఆ వర్గాల గురించే మాట్లాడుతున్నాం. ప్రతిసారి నువ్వు దళిత బిడ్డను కావాలి, హరీష్ రావు గారు ఇట్లా అన్నారు. హరీష్ రావు గారు ఏమన్నారయ్యా? విన్నావా నువ్వు మొత్తం? ఏమన్నారు? ఆ దళిత బిడ్డలకు ఎందుకు ఇస్తలేరయ్యా కాంట్రాక్ట్లో అన్నాడు. ఇప్పుడు కొప్పలేశ్వర్ గారు చెప్పారుగా, లెదర్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ. లెదర్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అనేది మాదిగలు మరియు చర్మకారుల నుంచి వచ్చిన కుటుంబాలకు ఇవ్వాలి టెండర్లు. అందులో సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న ఒక పిల్లగాడు మహేష్ గోగర్ల మన షూస్ అని ఒక చిన్న చెప్పుల కంపెనీ పెట్టుకున్నాడు, బూట్ల కంపెనీ. ఆయన టెండర్లు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఈ లక్ష్మణ్ కుమార్ గారి దగ్గరికి పోతాడు. పోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ అని మీరు సంతకం చేస్తారు, ప్లీజ్ కన్సర్న్ మీరు సంతకం చేస్తారు, సెక్రటరీ. ఆ సెక్రటరీలకు సెక్రటరీ అయిన సవ్యసాచి ఘోష్ గారు ఆ మనసు అంటూని చూడని కూడా చూడలే పాపం. ఊర్లలో ఎట్లయితే మాలమాదిగలను వెలేసిండ్రో అట్లనే మీ సెక్రటరీలు కూడా వెలేస్తున్నారు వాళ్ళను. ఆన్లైన్ అప్లై కరో అన్నాడు. ఆయన పోయి ఆన్లైన్ టెండర్ చూసిండు. మీరు అన్నారుగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము అన్నీ ఆన్లైన్లో చేసినాం అన్నారు. ఈ మహేష్ గోగర్ల అంటే ఆయన ఆన్లైన్కి పోయిండు. పోయి మొత్తం డేటా ఫీడ్ చేస్తుంటే ముందు నీకు 300 కోట్ల టర్న్ ఓవర్ ఉందని అడిగింది. ఈయన దగ్గర 30 లక్షలే లేవు. 300 కోట్ల టర్న్ ఓవర్ ఏడికెళ్ళి చూపిస్తారు? మీరు ఎప్పుడు ఇచ్చింది వీళ్ళకి బిజినెస్? ఎప్పుడు ఇచ్చింది మీరు ఇంత మఫద్లాల్కి ఇవ్వాలని పారదర్శకంగా ఈయన పార్టిసిపేట్ చేస్తే మఫద్లాలే పార్టిసిపేట్ చేయాలి. వాని వెనుక నుంచి మీ ముఖ్యమంత్రి, మీ వేం నరేందర్ రెడ్డి, మీ జేవీర్ రెడ్డి, ఇంకా వీళ్ళందరినీ ఈ కోటరీ ఎట్లా కమిషన్లు తీసుకోవాలి అని చెప్పి మీరు ప్లాన్ చేసిన తర్వాత ఈ మాదిగ సమాజ వర్గానికి మాలోళ్ళు, ఈ పేదోళ్ళు, బీసీలు, వాళ్ళు వీళ్ళు ఏడుకెళ్ళి వస్తారండి లక్ష్మణ్ కుమార్ గారు? ఎందుకు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు? ఈ 2000 కోట్ల టెండర్ కుంభకోణం మీరు జీవో 17 రద్దు చేయనంత వరకు మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మీరు నిద్రపోయినా ఇదే గుర్తుకొస్తుంది, మీరు నిద్ర లేచినా ఇదే గుర్తుకొస్తుంది, మీరు పొద్దున అన్నం తినేటప్పుడు ఇదే గుర్తుకొస్తుంది. ఈ తెలంగాణ ప్రజల శ్రమ దోపిడీ ఏదైతే చేస్తున్నారో మీరు, వాళ్ళ కష్టార్జితాన్ని ఏ విధంగా అయితే గుజరాతీ సేట్లకు మీ స్వలాభం కోసం మీరు ఏదైతే ఈ మఫత్లాలను, ఈ చింతామణి పార్శ్వనాథ్ను, ఈ నిరంజన్ కుమార్ జైన్ను, మీరు ఏదైతే ట్రంక్ బాక్సులల్లో గంజాయి సప్లై చేసే దుర్మార్గులను ఈరోజు పాఠశాల విద్యాశాఖకు, గురుకుల విద్యాశాఖకు పరిచయం చేస్తున్నారో ఈ పాపం మిమ్మల్ని వదలదు. మల్లు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, మీరు ఏ రేవంత్ రెడ్డిని ఆయన కోటరీని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. మీరు కూడా ఇందులో భాగస్వాములే. నేరం జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్న ప్రతివాడు నేరస్తుడే, మీరు కూడా నేరస్తులే. ఈ పిల్లలను నాశనం చేయబోతున్నారు మీరు, ఈ పిల్లలను నాశనం చేస్తున్నారు. మీరు చేవెళ్ళలో ఏం చెప్పిండ్రు, కామారెడ్డిలో ఏం చెప్పిండ్రు? మీరు నోట్ ఫైల్ ఎందుకు రాలేదు? వాళ్ళు మల్లుపట్టి విక్రమార్క మస్తు మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి. ముందు నువ్వేం చేసినావయ్యా? నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ కుంభకోణం ఎందుకు జరుగుతుంది ఒక్కసారి అన్నావా? లేకపోతే ఆ నోట్ ఫైల్ను నా ద్వారా కూడా సర్క్యులేట్ చేయండి అన్నావా? ఎట్లయినా ఇది సీఎం దగ్గరికి పోవాలంటే ఫైనాన్స్ నుంచే పోవాలి కదా, పిఎఫ్ఎస్ నుంచే పోతుంది ఈ ఫైలు. పిఎఫ్ఎస్ నుంచి పోయినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా సంతకం చేయాలి. మీరు ఏం రాశారు దాంట్లో? మీరు చెప్పండి. మల్లుపట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ అని. మీరు చెప్పండి అందులో ఏం రాశారు మీరు? అయ్యో మనం మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చాం కదా, మరి మనం ఇందులో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లో ఎస్సీ ఎస్టీ బీసీల కోటా అయిందని ఎందుకు రాయలేదు? మీరు అడగలేదు ఎందుకు? ముందు దీని మీద ఆన్సర్ చెప్పకుండా నేను 687, 200 కాదు, 300 కాదు, అంకెకు సంఖ్యకు తెలియకుండా అడ్డం దిడ్డంగా మాట్లాడి ఇప్పుడు పని పాట లేకుండా మేమందరం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో నిమగ్నమై ఉంటే, ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ఉంటే, రాత్రింబవళ్ళు తెలంగాణ ప్రజలను మీ దోపిడీ నుండి కాపాడడం కోసం
తలమునికలై ఉంటే మీరు పనిపాట లేకుండా ఇవాళ మీ మంత్రులు వచ్చి సోమాజిగూడలో కూర్చొని రాండి అంటారు. మీలాగా అవరగలం అనుకున్నారు ఏంది మేము? ఆడ కూర్చొని ఎప్పుడు టైం దొరికితే ఇప్పుడు లేస్తే సరే పో మేము పోయి సోమాజిగూడ వస్తాం, ఎక్కడున్నారు మీరు అందరంటే మాకు పనులు ఉండవా? మేము ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాకు ఎన్ని పనులు ఉంటాయి? ఇవాళ వచ్చి సడన్గా లేచి వచ్చి మాకు రాండి ఎక్కడున్నారు కేటీఆర్ హరీష్ రావు అంటే ఏంది అది? దానికి ఒక విధి విధానం ఉంటుంది. మేము వారం రోజుల ముందర చెప్పినాం, నేను కొప్పులేశ్వర్ గారు వస్తాము, సహృద్భావంగా మాట్లాడుకుందాం. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. మనందరి మధ్యలో రెఫరీగా ఒక జర్నలిస్ట్ ఉంటాడు. మా ఆధారాలు మేము పెడతాం, మీ ఆధారం ముందర పెట్టండి. గతంలో ఏం జరిగిందో కొప్పులేశ్వర్ గారు చెప్తారు, ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తా. మీరేం చెప్పాలనుకునే చెప్పండి, మా డౌట్లు మీరు క్లారిఫై చేయండి. దట్స్ వాట్ వీ ఆల్ వాంటెడ్. అది చేయకుండా ఇప్పుడు వచ్చి ఎక్కడున్నారు 3 కుర్చీలు పట్టుకొని వస్తే నీ కుర్చీల బిజినెస్ చేసే టైం మాకు లేదు. శుభల్ కృష్ణారావు గారు డ్రామాలు ఆపండి, మర్యాదగా మీరు పోయి సెక్రటరీలో ఏమైనా ఫైల్స్ పెండింగ్ ఉంటే చూసుకోండి, లేకపోతే ఇంట్లో పోయి వండుకోండి అంతే. ఓకే, సో ఇదే మేము చెప్పాలనుకున్నది. మళ్ళీ చెప్తున్నాం, ఈ ట్రంక్ బాక్స్ మిమ్మల్ని ఎప్పుడు వెన్నాడుతూనే ఉంటుంది. దీంట్లో 2000 కోట్ల కుంభకోణాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఉన్నాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఈ ట్రంక్ బాక్స్ మీరు వెన్నాడితే దానిలో మీరు మనసులో రిజిస్టర్ చేసుకోండి. ఇది ఈ బాక్స్ కనిపించిందంటే మీకు ఆ కుంభకోణం గుర్తుకు రావాలి. ఇది వాస్తవం, మీరు తిన్నారు. లేకపోతే ప్రజల మధ్యలోకి చర్చలోకి రండి, అంతే తప్ప డ్రామాలు చేయకండి. మీకు చేతగానితనాన్ని పోలీసుల మీద ఆపాదించకండి. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు, మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తారు. వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. పోలీసు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా? పోలీసు వాళ్ళకు నిజంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటే బండి సంజయ్ కొడుకు మొదటి రోజే దొరికేటోడు. వాస్తవం, బండి సంజయ్ కొడుకు మొదటినే దొరికేటోడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకటేసారి కదా అన్నీ వన్ బై వన్ మీ బండారం అంతా బయట పెడతాం. ఇప్పుడు మరి మా పెద్దలు గౌరవనీయులు ఒక్క నిమిషం మాట్లాడండి డాక్టర్ శ్రీనివాస్ గారు. అయిపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద విచారణ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరుతున్నాడు. మంత్రులకు అవసరం లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కోరుతున్నాడు. గౌరవ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో 1.5 సంవత్సరం ఉన్నాడు. ఆయన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఛార్జ్ తీసుకునేంత వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి 18 నెలలు ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన చేసిన పని అంతా ఒకటే, పెద్ద భూతద్దం పెట్టి టెలిస్కోప్ పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమేమి కుంభకోణాలు చేసిండు, కొప్పుల ఈశ్వర్ ఏమేమి కుంభకోణాలు చేసిండని మొత్తం భూతద్దం పెట్టి మొత్తం ఫైల్స్ అన్ని వెతికి చూసినా వాళ్ళకి అనిపించింది డాక్టర్లు, ఇంజనీర్లు, పథకాలు సాధించిన విద్యార్థులు, చీకటి నుంచి వెలుగు వైపు నడిచిన వేలాది మంది బాలబాలికలు. వాళ్ళకి అనిపించే అదే. నేను చాలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ అందరు మంత్రులను, క్యాబినెట్, మీకు దమ్ముంటే మీరందరూ పోయి సంక్షేమ భవన్లో కూర్చోండి. అంతవరకు నేను బయటనే ఉంటా, నేను రాను, మాట్లాడను, ఏం చేయను. మీరు దమ్ముంటే అందరు పోయి సంక్షేమ భవన్లో కూర్చోండి. మీరు నేను అంటున్నారు, మీరు కుంభకోణాలు అంటారు కదా, మీరు తీయండి, ఎన్ని తీస్తారో తీయండి. ఒక్కొక్క ఫైల్ తీసుకొని మీరు చదవండి. మీకు చదవడం వస్తే మొత్తం ఫైల్స్ చదవండి. ఇప్పుడే 1,00,000 పోలీసులు ఉన్నారు మీ దగ్గర, సిఐడి ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, గ్రే హౌండ్స్ ఉన్నది, ఆక్టోపస్ ఉన్నది, ఇంతమంది ఉన్నారు మీ దగ్గర. వాళ్ళందరినీ తీసుకొని పోయి సంక్షేమంలో కూర్చోండి. నా కోసం ఒక ప్రత్యేకమైన జైలు కట్టండి. మీకు అది లేకపోతే మీరు జైలుకు పోవడానికి రెడీగా ఉండండి. ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికి కూడా. నిజంగా అయితే ఒక ప్రత్యేకమైన జైలు కట్టండి, లేకపోతే మీరు అదే జైల్లో ఉండడానికి, అండాసెల్లో ఉండడానికి సిద్ధంగా ఉండండి. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ టు యూ ఆల్ మై క్యాబినెట్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, మేము ప్రతిదానికి విధి విధానాలు ఉంటాయి. ఓకే, ఆయన ఎప్పుడో నిద్రలేచి సడన్గా ప్రెస్ క్లబ్ అని చెప్పి ఆయన ప్రెస్ క్లబ్ పోతే ఇక్కడ మాకేం పని ఉండదానండి. ప్రెస్ క్లబ్, బోట్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, జూబ్లీస్ క్లబ్, క్లబ్బులు, పబ్బులు, గబ్బులు, అది బీఆర్ఎస్ సంస్కృతి కాదు బ్రదర్.
ఈ క్లబ్బులు, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి అయినందుకు క్లబ్బులు, పబ్బులు, గబ్బులు ఆయనకుంటుంది ఆ సంస్కృతి. మాకేం లేదండి. మాకు పని ఉంది, చాలా పని ఉంది. అలా కొప్పులేశ్వర్ గారు, ఎర్రోలు శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఎన్నో సమస్యల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తలమునకలే ఉన్నాం. ఆయనకు సడన్గా ఒక పెగ్గు తాగాలనిపిస్తే నేను పోయి ఆ క్లబ్కి పోతా, జూబ్లీస్ క్లబ్కి పోతా, మీరు కూడా రండి, 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటే ఏంది అది? మినిస్టర్ లేకపోతే ఏమన్నా కామెడీ అని నాకు అర్థం కాదు. జరిగిన డ్యామేజ్ని కవర్ చేయడం కోసం చేసిన ఒక ప్రయత్నం తప్ప నిజంగానే ఓపెన్ ఛాలెంజ్కి వాళ్ళు సిద్ధంగా ఉంటే నిన్ననే ఆయనే కదా, ఎవరు అడగలే కదా, అప్పుల మీద చర్చిద్దాం, నేనే మీ ఆఫీస్కి వస్తున్న తెలంగాణ భవన్కి అని చెప్పిండు. మళ్ళీ పోలీసుని పెట్టి, ఆయన రాకపోగా పోలీసుని పెట్టి అరెస్ట్ చేయించిన మాట వాస్తవం. ఈరోజు కూడా నిజంగానే ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ముందస్తు సమాచారం ఇచ్చి, సమయం ఇచ్చి వస్తే దానికి అర్థం పర్థం ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నిన్నటిదంతా డ్యామేజ్ కవర్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి చివాట్లు పెట్టిండు కాబట్టి ఈ ఉటా ఓటిన వచ్చి అలా ప్రెస్ క్లబ్ ముందర కూర్చునే పరిస్థితి వచ్చింది. దాంట్లో ఇంకేం లేదు. అంటే జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన మాటలకు అర్థం పర్థం లేదు. తెలంగాణ ప్రజల ఆలోచనకు అనుగుణంగానే ప్రభుత్వ పరిపాలన జరిగింది. తెలంగాణ వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో కరెంట్ లేదు, ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కాలే, నీళ్లు లేవు, పేదరికం చాలా ఘోరంగా ఉండే, వలసలు, ఆత్మహత్యలు, అనేకమైనటువంటి విషయాలతోటి తల్లడిన తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాల్లో సస్యశ్యామలమైంది. అది ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, హెల్త్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, గ్రామీణ రోడ్లు కావచ్చు. అసలు ఏ విషయంలో చూసినా తెలంగాణ ప్రజల యొక్క భావాలకు అనుగుణంగా జరిగిందండి. అటువంటిది ఎక్కడ లేదు. అది ఎవరు వీళ్ళు చేసే ప్రచారం తప్ప ఇంకోటి లేదు. ఇలా దుర్మార్గమైన ప్రచారమే కదా వాళ్ళ అధికారంలోకి రావడానికి. ఎక్కడ తప్పు జరిగింది? ఈ 30 నెలల్లో వాళ్ళు చేసింది ఏముంది? ఏమీ లేదు. అయినా ఆ ప్రశ్న చేసే నైతిక అర్హత జూపల్లి కృష్ణరావు గారికి లేదండి. ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన పవిత్రమైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను నిజంగా ఈరోజు అపవిత్రం చేసిండు ఆయన. దానికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే చాలా పవిత్రమైన ప్లేస్. ఎన్నో పోరాటాలకు పురిటిగడ్డ అది. ఎన్నో పోరాటాలకు గొప్ప గొప్ప ఆలోచనలు ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఉద్భవించినాయి. దాని దగ్గరికి పోయేటప్పుడు దానికి ముందరనే సమాచారం ఇచ్చి ఒక రిసీట్ తీసుకొని అక్కడికి పిలవవలసిన వ్యక్తులందరినీ కూడా ముందస్తు సమాచారం ఇచ్చి వాళ్ళ ఆహ్వానం పంపించి రావాలి, పత్రికా ద్వారా కానీ పర్సనల్గా కానీ. అదంతా లేకుండా దాన్ని కూడా ఏమి సమాచారం ఇవ్వకుండా పోయి అక్కడ కూర్చుంటే అది అపవిత్రం చేసినట్టు కాదా? తెలంగాణ ప్రజల ఆస్తి అండి అది. ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేది ఎంతోమంది పేరు మోసిన జర్నలిస్టులు వాళ్ళ ప్రతి చెమట చుక్కను కూడా అక్కడ పెట్టి తయారు చేసిన ప్రెస్ క్లబ్. దానికి ఇంత అపవిత్రమైన ఆలోచనతో ఆ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మరి జూపల్లి కృష్ణారావు గారికి పోవడం, అక్కడ పోయి దాన్ని ఏమి సమయం సందర్భం లేకుండా అసందర్భంగా అక్కడ పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఆయన తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఆ కేసీఆర్ గారి వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా జూపల్లి కృష్ణరావు గారికి లేదు. అది ముమ్మాటికి నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు గౌరవనీయులు మాజీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.